ఈ రోజు పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండల కేంద్రంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సందర్శించి ఆర్ఓ ప్లాంట్ను పరిశీలించి మండలంలో ఉన్న పాఠశాలల్లో నిరుపయోగంగా ఉన్న ఆర్ఓ ప్లాంట్లను గుర్తించి మరమ్మతులు చేసి విద్యార్థులకు మంచినీటిని అందజేసేలా జిల్లా మంత్రివర్యులు మరియు జిల్లా కలెక్టర్ తగు చర్యలు తీసుకోవాలని పాచిపెంట ఎంపీపీ బి ప్రమిళ కోరారు. లేకపోతే కరుపాం గురుకులంలో జరిగిన సంఘటన ప్రతి పాఠశాలలో జరిగే ప్రమాదం ఉందని గుర్తు చేశారు. కలుషిత నీటి కారణంగా అనారోగ్యం బారిన పడి మరి ఇద్దరు విద్యార్థులు మృతి చెందడం జరిగింది. అదేవిధంగా మరి మిగిలిన విద్యార్థులందరూ కూడా అనారోగ్యంతో అదేవిధంగా పచ్చకామెరలతో బాధపడుతూ మరి విశాఖపట్నం కేజీహెచ్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. అయితే ఇలాంటి పరిస్థితి మనకు కూడా రాకముందే ముందు జాగ్రత్త తీసుకోవాలని మరి గౌరవ మన మంత్రివర్యులు గుమ్మడి సంజయ్ రాణి గారిని అదేవిధంగా కలెక్టర్ గారిని కోరుకుంటున్నాను. మరి ఈ పాచిపెంట మండలంలో ఎక్కడెక్కడైతే ఆర్ఓ ప్లాంట్లు అనేవి నిరుపయోగంగా ఉన్నాయో అంటే మరమ్మతులకు గురై ఉన్నాయో వాటన్నిటిని కూడా గుర్తించి మరమ్మతులు చేయించి మరి విద్యార్థులకు మంచినీటిని అందించే విధంగా చర్యలు తీసుకుంటారని మరి ఈ పత్రికా ముఖంగా మీకు తెలియజేసుకుంటున్నాను.